షోలీ ప్రార్థన చేస్తాం. కుటుంబ క్షేమం కొరకు ఆశలత గారు, కోటేశ్వరరావు గారు, మధుశాలి భవిష్యత్తు, అలాగే రోజా తనకి ఇచ్చిన బాబుని బట్టి కుటుంబ అవసరాలన్నీ దేవుడు తీర్చినట్టు, దేవుడు ముందున్న కాలం అంతట్లో కూడా దేవుడు దీవులతో నింపినట్లు ప్రార్థన చేద్దాం. సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సోని అయ్యా ఈ కృతజ్ఞత పూడిని బట్టి దేవా, అయ్యా ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని బట్టి దేవానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా మీరు మా జీవితాల్లో ఏది నిర్ణయిస్తే అది దేవ తండ్రి నాయన ఆ సమయంలో మీలో మేము సంతోషించగలం ప్రభు నాయన. ఈ సమయాన్ని అయ్యా ఇదిగో ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకే, కుటుంబానికి అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన. అయ్యా వారి జీవితాల్లో ఇప్పటి వరకు అయ్యా ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవా తండ్రి వారి అవసరతలు తీర్చిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నాయన. మీ కాపుదలను ఇచ్చినందుకే వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు తండ్రి వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా నిలిచినందుకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మీరు అన్ని సమయములకు సరిపోయిన దేవుడో దేవా నాయన, నీకు వందనాలు, స్తోత్రములు. మా జీవితాల్లో జరిగే ప్రతిదీ ఎరిగిన దేవుడో ప్రభు నాయన. అయ్యా మీ బిడ్డలుగా మేము పిలువబడుతూ ఉన్నాం తండ్రి నాయన. అయ్యా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అయ్యా ఏకరీతిగా దేవా తండ్రి నీ సూర్యుని ఉదయింపచేసి అయ్యా వర్షము కురిపించువాడా. అయ్యా మీ పిల్లలు మనం పిలువబడి మా ఎడ్ల దేవ తండ్రి ఖచ్చితంగా మీరు అయ్యా ఇదిగో ప్రభు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడవ తండ్రి నాయన, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు నాయన. అయ్యా ఇదిగో ప్రభు తండ్రి అన్ని ఇన్స్టెంట్ను అయ్యా ఇదిగో ప్రభు అయ్యా మీరు మమ్మల్ని అయ్యా జాగ్రత్తగా చూసుకునే దేవుడు అని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి నాయన. కృతజ్ఞతాస్తుతులు ప్రభు నాయన. అయా కుటుంబంపై తండ్రి మీ కాపుదలను అయా ఇదిగో ప్రభు తండ్రి మీ భద్రతను అయా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు మీరు కాచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వారి అవసరతలన్నీ తీర్చమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా, వారి చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి నాయన. అయ్యో ప్రభు తండ్రి చిన్న బిడ్డ చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించండి దేవా నాయన. అయ్యో ప్రభు వారి స్టడీస్లో మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన. వారు దేవా తండ్రి ఏ యొక్క పనులు చేయని ఉద్దేశించి ఉన్నారో దేవా వాటన్నిటిలో మీరు తోడుగా ఉండి సఫలపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. ఆయా కుటుంబం పైన ఎటువంటి దుష్టుని అధికారం లేకుండా అయ్యా మీ కాపుదల ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. అయ్యా అన్ని పరిస్థితులకు సరిపోయిన దేవుడవు తండ్రి. అయ్యా మీ అందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కానీ ప్రభువా నాయన, మీ అందున్న వారికి దేవ తండ్రి సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించువాడో దేవా నాయన, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా గర్భమును పుట్టిన ఆయా బిడ్డను తల్లైన మరుస్తుందేమో కానీ మీరు మరోనని వాగ్దానం చేసి ఉన్నారు దేవ తండ్రి. అవును ప్రభు తండ్రి. అయ్యా ఇదిగో దేవ తండ్రి లోపల కనబడే తల్లిదండ్రులు ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు ప్రభు నాయన. వారందరికంటే అయ్యా ఎంతో ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి, సర్వాధికారం కలిగిన వాడవు దేవ తండ్రి. నా జీవితాలు అన్నీ దేవా మీ హస్తంలో భద్రముగా ఉన్నాయని అయ్యా ఇదిగో ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి నాయన, నీకు వందనాలు, స్తోత్రములు దేవా నాయన. అయ్యా ఈ లోకంలో ధనము కలిగిన వాళ్ళు, బలము కలిగిన వాళ్ళు, అయ్యా అధికారులను అయ్యా ఇదిగో ప్రభు తండ్రి తమ వారుగా కలిగిన వారు ఎంతో ధైర్యం కలిగి ఉంటున్నారు ప్రభు. అయ్యా అవన్నీ దేవా తండ్రి నాయన. అయ్యా ఇదిగో ప్రభు మాయ వంటివి దేవా నాయన. కానీ ఇదిగో ప్రభు నిన్ను కలిగి ఉన్న మేము నిజముగా దేవ తండ్రి అయ్యా మేము ఎంతో ధన్యులము ప్రభు నాయన. అటువంటి వారిగా మమ్మల్ని చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రి నాయన. అయ్యా ఇదిగో ప్రభు తండ్రి అయ్యా మమ్మల్ని ఒకరికొకరు హెచ్చరించుకోమని, అయ్యా ఇదిగో ప్రభు సంతోషంలో కీర్తనలు పాడమని, ఒకరు ప్రార్థించమని అయ్యా మీరు చెప్పి ఉన్నారు దేవ తండ్రి నాయన. అయా సంఘంగా ఈరోజు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయా మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. అయా ఇదిగో ప్రభు వారి చుట్టూ అయా వారి మార్గంలో అయా మీరు తోడుగా ఉండండి దేవా. వారి జీవితంలో వారి కుటుంబాల్లో జరగవలసిన కార్యములన్నింటిలో అయ్యా ఇదిగో ప్రభు మీరు జరిగించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వారి కష్టార్జితాలను ఆశీర్వదించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి నాయన. అయ్యా మీలో ఇంకా దేవ తండ్రి అయ్యా బలముగా ఉండడానికి, విశ్వాసంలో స్థిరపరచబడడానికి సహాయం దయచేయండి. వారి ఒక్కొక్కరి హృదయాల్లో దేవ తండ్రి అయ్యా మీ కార్యములను జరిగించండి.
ఆ కుటుంబంలో మీ కార్యంలో జరిగించమని అయా మేము వేడుకుంటూ ఉన్నాం. సహాయం దయచేయండి. ఏవైతే బంధింపబడి ఉండాలో దేవా వాటిని బంధించమని మేము అయా ప్రార్థిస్తూ ఉన్నాము. ఏవైతే దేవ తండ్రి నాయన ఆయా కార్యంలో జరగవలసి ఉన్నావో వాటన్నిటిని జరిగించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. అయా అన్ని విషయాలను మీ కృపను అనుగ్రహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ సాక్ష్యం చెప్తారా? ఆశీర్వాదాలు సాక్ష్యం చెప్తారు. దేవుడి 10 సంవత్సరాలు నడిపించేటప్పుడు కుటుంబాన్ని దేవుడు ముందున్న కాలంలోకి కార్యాలు జరిగించినట్టు పిల్లల గురించి భవిష్యత్తు వాహనం కూడా చక్కగా నడిచినట్టు సిస్టర్ గారు సాక్ష్యం చెప్తారు. ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయినా మరి దేవుడు మాకు తోడుగా ఉండి ఇప్పటి వరకు సజీవులుగా ఆరోగ్యంగా ఉంచారు. రోజా అయితే ఎంతగానో బాధపడుతుంది, కానీ ఉండట్టే ఉంటుంది, ఏడుస్తుంది. నేను ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియట్లేదు అనుకుంటున్నాను. మరి ఆ బిడ్డకి ధైర్యంగా ఇచ్చేది దేవుడు. మీరంతా ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి వాహనం కూడా తిరుగుతుందంటే ఆయన కృపే. మరి వాహనాన్ని రాజేష్ని కూడా ఆయన క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చినందుకు మేము ఎంతగానో ఆయనకి రుణపడి ఉన్నాము. నేనైతే బాప్టిస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ భయంతో తీసుకోలేకపోతున్నాను. నీళ్ళల్లో దిగాలంటే భయం వేస్తుంది నాకు. కాలంలో దిగి పడిపోతానేమో అన్న భయం వచ్చేస్తుంది నాలో. ఆ భయం పోయేలాగా కూడా ప్రార్థన చేయండి. మా చిన్న బిడ్డకు కూడా మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించబెట్టుకొని నా భర్త చేసే పనిలో కూడా ఆయన తోడుగా నడిపించండి. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం చెప్తాను. ఆమేన్. మంచిది. చక్కని సాక్ష్యాన్ని సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. భక్తులందరూ కూడా పండగలు లేనమైపు ఉన్నట్లున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఎంతమంది ఉన్న దేవుడు లేకపోతే అది ఆశీర్వాదంగా ఉండదని, ఒక్కరు లేకపోయినా దేవుడు ఉంటే అది గొప్ప ఆశీర్వాదం అంటారు. అందుకని 2 ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటానన్నాడు. మనం 2 కంటే 3 కంటే ఎక్కువ మంది ఉన్నాము, దేవుడు మన మధ్యలో అన్నాడు. దేవుడు రోజు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాము. బాబు మంచి ఆరోగ్యము, అలాగే కుటుంబ పట్ల దేవుడు సంవత్సరము కార్యాలు దేవుడు అద్భుతంగా జరిగించినట్లు మీ వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మొదటి నెల మరి 15వ తేదీన దేవుడు మనకిచ్చిన మంచి సమయం ఇది. కనుక దేవుడు మనల్ని విడనాడడం, ఎంతమంది మనల్ని విడనాడినా, ఎన్ని మనల నుండి మనం దూరమైనా దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. ఈ సంవత్సరం దేవుడి కుటుంబం పట్ల మునుపుడి కంటే అధికమైన మేలు చేసినట్లు, సంవత్సరం జరుగుతుండగా దేవుడి కార్యాలను నూతనపరిచినట్లు ప్రార్థన చేద్దాము. ఈ రోజున మన పాఠానికి మూల వాక్యం ఏంటంటే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని ఈ రోజున మన లేఖన భాగంగా చదువుకుందాము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడు, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన గృహ కొడుకు ద్వారా నాయన మా కుటుంబాలు ఆశీర్వాదం పొందినట్లు దేవానైనా మీరు దీవించండి. నాయన తండ్రి కోటేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. నాయన మునుపుడి కంటే అధికమైన మేలు చేయండి. ఇక్కడ చేరి ఉన్న మా అందరితో మీ సన్నిధిలో ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, అన్ని విషయములలో మనము దీవించబడాలంటే ఏం చేయాలి? దేవుడు ఇక్కడ అబ్రహామును అన్ని విషయములలో ఏం చేశాడట? ఆశీర్వదించాడు. ఒక వ్యక్తిని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాలి అని అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి జీవితంలో సమర్పణ
వైరాగ్యము, ఉపేక్ష కలిగి ఉండాలి. ఆ వ్యక్తి సమర్పణలోనికి రాకపోతే ఆ వ్యక్తిని దేవుడు దీవించలేడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనుకంటే, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే ఆరోగ్యం ఉండమండి. మనము అనుసరించవలసినవి లేదా మనము విడిచిపెట్టవలసినవి కొన్ని విడిచిపెట్టి అనుసరించవలసినవి అనుసరించాలి. ఒక వ్యక్తి పుట్టుక నుండి తను చనిపోయినంత వరకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన కొన్ని లక్షణాలు: మంచి గాలి పీల్చాలి, చెప్పండి గాలి, మంచి ఫుడ్ తినాలి, తనున్న పరిసర ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా ఉండాలి. అంతేకాదు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు శారీరకమైన చెకప్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? 6 మాసాలకు ఒకసారైనా లేదా సంవత్సరానికి ఒకసారైనా అసలు మన బాడీలో అవయవాలు ఎలా ఉన్నాయని అందరము పరిశీలన చేసుకోలేండి. అంతేకాదు ఆ వ్యక్తి ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఒక వ్యక్తి పుట్టుక నుండి చనిపోయినంత వరకు ఆరోగ్యంగా ఉండడం అంటే మంచి ఆహారం తీసుకోవాలి, చెప్పండి, మంచి గాలి పీల్చాలి, ఇంకేంటండి మనమున్న పరిసర ప్రాంతం ఎలా ఉండాలా? చాలా మంచిగా ఉండాలి. అంతేకాదు ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. అంతేకాదు బాడీ చెకప్స్ ఎప్పటికప్పుడు చేయాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవితంలో పాటిస్తాడో ఆ వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశాలు ఉంటాయి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన బాడీ చెకప్ ఎప్పుడు ఇవ్వమండి. ఆరోగ్యం బాగానే ఉంది కదా, మంచిగా నడిచేస్తున్నాం కదా, మంచిగా తింటున్నాం కదా అనుకుంటున్నాం. కానీ సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అవయవాల్లో ఏదో ఒక విధంగా డామేజ్ అవుతుంటుంది. అది ఆదిలోనే మనము చూసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ శరీరం లేదు బలహీనత ఉందనుకో మందులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, వాటి సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. మనము ఎప్పుడు చూసుకుంటామంటే బాగా బాడీ డ్యామేజ్ అయిపోతా అప్పుడు చూసుకుంటాము, అప్పటికే జరగవలసిందంతా. అందుకనే జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి అన్ని విషయాల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన సూత్రాలన్నీ కలిగి ఉండాలి. అలాగే ఒక వ్యక్తి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన 5 సూత్రాలు. మొదటి సూత్రం ఏంటంటే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఒక వ్యక్తి అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలంటే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళము. ఇది మొదటిది. ఒక వ్యక్తిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి మొదటగా ప్రత్యేకంగా ఉండాలి. చెప్పండి, ఏముండాలా? ఇప్పుడు తన తల్లిదండ్రులు అందరూ కూడా అన్యులు, విగ్రహారాధకులండి. అలాంటి సమయంలోనూ దేవుడు అబ్రహాము పిలిచాడు. ఇదిగో నువ్వు ఆనుతో ఉంటే నేను ఆశీర్వదించలేను, వాళ్ళు నడిచినట్లు నడిస్తే నేను ఆశీర్వదించలేను, వాళ్ళు జీవించినట్లు నువ్వు జీవిస్తే నేను ఆశీర్వదించలేను, నువ్వు వారి నుండి ఏమవ్వాలా? వేరాలి. అంటే ప్రత్యేకించబడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఎప్పుడైతే అబ్రహాంతో చెప్పాడో అబ్రహాం కూడా దేవుని మాట విన్నాడు. తన స్వజనుల నుండి, తన బంధువుల నుండి, తన కలిగిన వారు అందరి నుండి ముందేమయ్యాడు? వేరు చేయబడ్డాడు. అంటే ప్రత్యేకించబడ్డాడు. ఎప్పుడైతే ప్రత్యేకించబడ్డాడో అప్పుడు దేవుడు అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒక వ్యక్తి ఆశీర్వాదములకు మొదటి కారణం ఏంటంటే ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అన్యులు నడిచినట్లే మనము నడిచి, అన్యులు తిరిగినట్లే మనము తిరిగేసి, అన్యులు ఏది పడితే చేసినట్లు మనము చేసేస్తే మనం ఆయన ఆశీర్వదించలేదు. ఆయన ఆశీర్వదించాలి అని అనుకుంటే ముందు మనం ఎలా ఉండాలా? ప్రత్యేకముగా ఉండాలి. అంటే సెపరేటెడ్ లైఫ్ అంటదండి. అంటే లోకములోనే ఉండాలి, లోకస్తుల మధ్యలోనే ఉండాలి, పాపం అంటకుండా ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. అది ఇప్పుడు సముద్రంలోనే పడవ వెళ్ళాలి, నీరు పడవకు అవసరమే, అయితే పడవలోనికి ఏమి రాకూడదు? మనం కూడా లోకంలోనే ఉండాలి, లోకంలో ఉన్న మనలోకి రాకుండా ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
అబ్రహామును అందుకే దేవుడు ఆశీర్వదించాడు. ఎన్ని విధాలుగా అంటే అన్ని విషయాలు. క్రైస్తవులుగా మనము అన్ని విషయంలో దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఒకటి ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకంగా. దానియేలు ప్రత్యేకంగా ఉన్నాడండి. రాజుగారి భోజనం పెడుతుంటే నేను తిన్నాను, నేను దేవుని బిడ్డని, నేను పరిశుద్ధమైన వాడును, నా ప్రభు కూడా పరిశుద్ధుడు అని ఎప్పుడైతే తను అనుకున్నాడో రాజు పెట్టిన భోజనమును తినలేదు. అంటే నోరు లేక కాదు, ఆకలి లేక కాదు, లేదా రుచి తెలియక కాదు. అది విగ్రహానికి సంబంధించిన భోజనము, అది అపవిత్రమైన భోజనం. ఇట్టి భోజనము తిని నేను అపవిత్రుడు కాకూడదని చెప్పి ప్రత్యేకం అన్నాడు. అందుకే ఈ విషయము ఒకవేళ రాజుగారికి తెలిస్తే నేను తిన్నాను అన్నాడని తెలిస్తే ప్రాణాలు తీసివచ్చు, జైలు వేయచ్చు. కానీ దానికి భయపడలేదు, లెక్క చేయలేదు. నా దేవుడు నాతో ఉన్నాడని ప్రత్యేకంగా ఆయన సపరేట్ గా ఉన్నాడు కనుకనే దేవుడు ఆ దేశంలో ఈయన ఏం చేశాడు? గొప్పగా ఆశ్రయించాడు. ప్రధానులలో ఈయన ప్రధానుడుగా చేశాడు. అంటే ప్రత్యేకమైన చేతి. ఆ నపుంసకుల అధిపతి అంటాడు, 10 రోజుల వరకు నాకు కూరగాయల భోజనం పెట్టండి. ఏ భోజనము? కూరగాయల భోజనం పెట్టండి. మాంసాలు తినేవారు మొక్కల కంటే ఒకవేళ నా ముఖం డిమ్ అయిపోయినా, లేదా క్షీణించినా, లేకపోతే వెలుగు తగ్గినా అప్పుడు నువ్వు చెప్పింది చేస్తాను. ఇప్పుడైతే నేను చిన్న అనుకున్నాను. మాంసాలు తినేవారు మొక్కల కంటేనంట కూరగాయలు తినేవారు మొక్కలు ఎలా ఉన్నాయి? కలగాను, సౌందర్యముగాను, తేజస్సుగా ఉన్నాయి. ఇప్పటికి ఉండండి. నేను మాంసాలు తినేవారు మొక్కలు చూస్తే అనుకుంటాం మనం లేకున్నారా బాబు అనుకుంటాం, కానీ జబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. చెప్పండి, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి, జబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవునా కదా? 1000 రూపాయలు పెట్టి మటన్ తినడం ఎంత కష్టపడి అయినా తింటారు. అంతే. డబ్బులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి. అందుకనే లోకంలో ఒక ప్రధానమైన ఒక మాట ఉంటుందండి. ఆకులు తిన్న మేకలు అంటే కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులు మంచులు ఎక్కుతున్నారు. అందుకే ఆ మాట వదిలే. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కిపోతాయండి, పర్వతాలు ఎక్కిపోతాయి, ఎంత దూరం ఎక్కిపోతాయండి. వాటి తిన్నలు మనము మెట్లు ఎక్కలేకపోతాం. చాలా మంది రాకపోవడానికి కారణం చెప్పండి, మొక్కలు నొప్పులండి, ఎక్కలేకపోతానంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే శరీర బలహీనతలు మాంసాలు తినేవాళ్ళు ఎక్కువ ఉంటాయంటే. ఈయన కూరగాయలు తిన్నాడు, కలగాను, సౌందర్యం ఉన్నాడు. అంత ప్రత్యేకంగా ఉన్నాడు. ఎంత ప్రత్యేకంగా ఉన్నాడంటే ఇక చెప్పలేదు. అందుకే దేవుడు దానియేలును బబులోను దేశంలో ప్రధానుడుగా అన్ని విషయంలో నిలబెట్టాడు. కోరేష్ పరిపాలనలో ఆయన ప్రధానుడుగా ఉన్నాడు. దర్యావేసు పరిపాలనలో ఆయన ప్రధానుడుగా ఉన్నాడు. నెబుకద్నెజరు పరిపాలనలో ఆయన ప్రధానుడు. ఇన్ని విషయాల్లో దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు దానియేలును అంటే దానియేలు ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని బిడ్డలమైన మనమంట నేను మీలో నివసిస్తున్నాను, నేను మీ దేవుడినై ఉన్నాను, మీరు నాలో ఉన్నారు. కాబట్టి మీరు అన్ని విషయంలో కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. చీకటితో ఉండడానికి వీల్లేదు, అవిశ్వాసంతో ఉండడానికి వీల్లేదు, దేవుని బిడ్డ దెయ్యాలతో ఉండడానికి వీలు లేదు. చెప్పండి, లోకస్తులతో సాధన చేయడానికి వీలు లేదు. మనకు ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు. ఇది మొదటి. అబ్రహాము ఆశీర్వాదములకు కారణం ఏంటంటే అతడు తన ఇంటిని వదిలాడు, నిజంగా బంధువులు వదిలాడు, నిజంగా లోక సంబంధమైన వారితో సహవాసాన్ని విడిచిపెట్టి దేవుడితో నడిచాడు. అందుకే దేవుడు అన్ని విషయంలో ఏం చేశాడు? ఒక వ్యక్తి ఆశీర్వదించబడడానికి మొదటి కారణం ఏంటంటే ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఉప్పు ఉందండి. ఉప్పు ఎక్కడి నుండి తయారు చేస్తున్నారు? సముద్రపు నీళ్ళ నుంచి. దేని నుండి చెప్పండి? సముద్రం నీళ్ళ నుండి. ఇప్పుడు మనము ఉప్పు నీళ్ళు తెచ్చుకుని కూరలో కానీ సారులో కానీ టేస్ట్ ఉంటుందా? ఉండదండి. నీరే తిప్పులాగా ఉంటుంది కానీ టేస్ట్ ఉండదు. కానీ ఆ నీరును మడులుగా పెట్టి సూర్యరశ్మికి అందించినప్పుడు ఏమవుతుందంటే ఉప్పుగా తయారవుతుంది. ఇప్పుడు ఆ ఉప్పు తయారైనప్పుడు చెప్పండి, తయారైపోయింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉంచడానికి నీళ్ళు లేదు. దానికి ఏముండాలా? ఒక కప్పులో ఉంచాలా, మూత గట్టిగా ఉంచాలి. నీటిలో నుండి తీయబడింది, కానీ జ్ఞాపకం చేసుకోండి, అది వేరు చేయబడ్డది. ఏం చేయబడ్డది? అది వేరు చేయబడింది. దాన్ని మనం చక్కగా వాడుకుంటున్నాం. ఒకవేళ నువ్వు మూత తీసామనుకోండి, ఉప్పు ఏమైపోద్ది? నీరైపోద్ది. నీరు అయిపోయిందంటే దాని ఫ్లేవర్ పోద్ది, టేస్ట్ ఇవ్వాలి.
అందుకే కదా దానికి మూతలు గట్టిగా పెడతాం మనం. ఉప్పుకి అన్నిటికంటే వాల్యూ తక్కువ ఏదైనా ఉందంటే అదేనండి. బంగారం విలువైనవి, వస్తువులు విలువైనవి, వాహనాలు విలువైనవి, వస్త్రాలు విలువైనవి, అన్నిటికంటే చాపబారింది ఏదైనా ఉందని చెప్పానండి. అది లేకపోతే ఉండలేదు, అది లేకపోతే గడవదు. కానీ అది ఎప్పుడైతే ప్రత్యేకించబడిందో, సముద్రం నుండి వేరయ్యిందో, అందరి ఇంట్లో ఉంటుందండి. బంగారం కొందరి ఇంట్లో లేకపోవచ్చండి, వాహనాలు కొందరి ఇంట్లో లేకపోవచ్చు, కానీ ఉప్పు లేని లేదని ఉందా ఈ ప్రపంచంలో? అందరి ఇంట్లో ఉంటది. అది అంత ప్రాధాన్యత ఎందుకు కలిగి ఉందంటే అది సముద్రపు నీళ్ళ నుండి ఏమైంది? ప్రత్యేకించబడింది. ఒక వ్యక్తి లోకము నుండి వేరైతే, ప్రత్యేకించబడితే ఆ వ్యక్తికి ప్రాధాన్యతలు మంచిగా ఉంటాయండి, గౌరవం ప్రతిగా మంచిగా ఉంటుందండి. ఉప్పుని ఎక్కడ పెట్టుకుంటా చెప్పండి? బీరువాలో పెట్టుకుంటామా లేకపోతే టేబుల్ మీద పెడతామా? ఇంత అద్భుతమండి. టేబుల్ మీద ఉంటుంది అంటే ఆడ కూర్చొని చక్కగా ఎంత గౌరవప్రదం ఉంటుంది. అందరికి సర్వీ చేద్దాం, అందరికి సేవ చేద్దాం, అందరి ఆకలి తీరుతుంది, అందరికి ఆరోగ్యం వచ్చింది. దాని వెనక అది ఎంత ప్రత్యేకంగా ఉందంటే లోకము నుండి, సముద్రం నుండి ఏమైంది? మనం కూడా సముద్రం లోకం నుండి వేరయ్యి ప్రత్యేకంగా మనం బ్రతికితే, సపరేట్ లైఫ్ జీవిస్తే దేవుడు మనల్ని అన్ని విషయంలో, అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఒకటి. ఇక రెండవది, అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడు అడ్రస్ ఏం ఇవ్వలేదండి. నేను చూపించిన దేశంకి వెళ్ళి అన్నాడు అంతే. ఇప్పుడు ఈ వెళ్ళమన్నాడు ఏం చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఎవరినైనా మీరు హైదరాబాద్ వెళ్ళండి అంటే మీరు మొట్టమొదటి నన్ను అడిగే మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? అడ్రస్ అడుగుతారు. మరి నన్ను పంపుతున్నారు కాబట్టి ఛార్జీలు కూడా ఇవ్వండి అంటారు. అంతేకాదు ఛార్జీలతో పాటు ఏం చేస్తారు చెప్పండి? మరి అక్కడ మనకి ఎంత ఖర్చు అవుతుందో దానికి ఫుడ్ ట్యాక్స్ ఛార్జెస్ కూడా ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే నా పర్పస్ మీరు వెళ్తున్నారు కాబట్టి. అబ్రహాం ఏమి అడగలేదండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మరి ఏం తినాలో తెలియదు, వదిలేసి వచ్చేయమంటున్నాడు, అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోమంటే దేవుడి మాట అబ్రహాం నమ్మాడండి. అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచాడు. అబ్రహాం దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన పిలుస్తున్నాడు కాబట్టి అన్ని ఆయనకి ఏర్పాటు చేస్తాడు, అన్ని అవసరాలు ఆయనే తీరుస్తాడు, అన్ని విధాలుగా ఆయన తీరుస్తాడు చెప్పి విశ్వాసంతో దేవుని నమ్మాడు, ఆధారపడ్డాడు. బయటకు వచ్చాడు. అంతనే దేవుడిని నమ్మడం చేత దేవుడు అన్ని విషయాలు ఆశ్రయించాడు. వెళ్ళేటప్పుడు ఏది పట్టుకెళ్ళి భార్య తనతో వెళ్ళిపోయారు. అంతేనే దేవుడే వెండి బంగారము కలిగిన ఐశ్వర్యవంతుడిని చేశాడు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద. దేవుని మీద ఆధారపడితే దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. దేవుడు అన్ని నిజంగా అనుకూలపరుస్తాడు. ఎందుకంటే వెళ్ళమన్న వాడు ఆయన కాబట్టి ముందుండి నడిపిస్తాడు. నీ ఆలనాపాలన ఆయన చూస్తాడు. నీ అవసరతలన్నీ కూడా ఆయనే. ఇప్పుడు ఐగుప్తు నుండి మీరు బయటకు వెళ్ళండి, నేను చూపించిన కానాను దేశానికి వెళ్ళమని చెప్పగానే వారు బయటకు వచ్చారు. దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు, అడ్డును ఆటంకాలన్నీ తొలగిస్తున్నాడు, ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నాడు, తాగడానికి జలనిస్తున్నాడు, నిజంగా ఎండ పడకుండా మేఘాలు పెట్టాడు, రాత్రి అడుగులు జారకుండా దీపస్తంభం పెట్టాడు. ఇన్ని ఏర్పాట్లన్నీ కూడా దేవుడే. దేవుడు నిన్ను ఒక చోటికి వెళ్ళమన్నాడు అంటే తప్పనిసరిగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమె హల్లెలూయా. అందుకే మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద. పరిస్థితులు ప్రతికూలంగా కనబడవచ్చాడు, మన జీవితంలో ఉపద్రవాలు రావచ్చు, మనం అనుకున్న దానికంటే చింతలు వ్యాధులు ఎన్నో కలగవచ్చు. కానీ కంగారు పడకూడదు. నాకు దేవుడు ఉన్నాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనే నా భవిష్యత్తును గురించిన ప్రణాళికలు ఆయనే చూస్తాడనే విశ్వాసంతో నువ్వు ముందుకు వెళితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇది రెండు. ఒకటి, అన్ని విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒకటి ప్రత్యేకంగా ఉండాలి, రెండు చెప్పండి దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలా? యవనస్తులు మీ జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడండి. భవిష్యత్తుల గురించిన ప్రణాళికలు మనకంటే ఆయనకి ఎక్కువ బాధ్యత కాబట్టి ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక మూడు, అబ్రహాం అంట ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చాడంటండి అన్ని విషయాలు. ఏ స్థానం ఇచ్చాడు చెప్పండి? ప్రథమ స్థానం. 12:22 వాక్యాలు ఆదికాండం. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ సంగతులు జరిగించిన తరువాత దేవుడు అబ్రహాముతో పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహాము పిలవగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా
నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నడిపించమని చెప్పాడు. చెప్పండి, ఏం చేశాడంటే ఇదంతా మనకు తెలుసు స్టోరీ. అబ్రహాము దేవుడేమో అడిగాడంటే, నీ ఒక్కగాని ఒక్క కుమారుడును నాకు బలివు. చెప్పండి, దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. పరీక్షలు మనకి ప్రాధాన్యత కలిగిస్తాయి. పరీక్షలు మన నైపుణ్యతను పెంచుతాయి. మనం ఎంత తెలివైన వారమో తెలియపరచడానికి ఆ పరీక్షలు అప్పుడప్పుడు పెడుతుంటారు. నిన్ను ఏడిపించడానికో, నిన్ను దుఃఖ పెట్టడానికో, నిన్ను బాధ పెట్టడానికో ఆయన చేయడండి. నీ భవిష్యత్తును గురించిన ప్రణాళికలు అద్భుతంగా ఉండాలని పరీక్షిస్తారు. పరీక్షలు 2 రకాలండి. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. చెప్పండి, సాతానుడు ఏం చేస్తాడు? శోధన వేరు, పరీక్ష వేరు. సాతానుడు శోధిస్తాడు, కానీ దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తే ఆ పరీక్షలో నిలబడితే తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఎలాంటి పరీక్ష పెట్టాడు? ఈ అబ్రహాముకు ఒక్కడే కొడుకంట, ఆయన పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకును పొందుకోవడానికి చెప్పండి 25 సంవత్సరాలు ఎదురు చూశాడంటే. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాము ఆస్తి ఉంది, బంగారం ఉంది, పొలాలు, స్థలాలు ఉన్నాయి, గొప్ప ఐశ్వర్యవంతుడు, అన్ని ఉన్నాయి, పిల్లలు లేరు. అయితే దేవుడు 75 సంవత్సరంలో నీకు కొడుకునిస్తానని వాగ్దానం చేశాడు. అది 80 అయినా లేదు, 85 లేదు, 95. చివరికి 99వ సంవత్సరంలో దేవుడు దర్శించి జ్ఞాపకం చేసుకోండి, ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో చక్కగా అతిథి ఇచ్చారు, స్వీకరించిన తదుపరి దేవుడు వాగ్దానం చేశాడు, మీదకి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు ఆ కుమారుడు దేవుడు అన్నట్టుగానే జరిగించాడు. ఇచ్చిన కుమారుడు అంటే ఒక 25 సంవత్సరాలు పెంచాడు అంటాడు. పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది, పెంచడానికి 25 సంవత్సరాలు, అంటే 50 సంవత్సరాలలో ప్రేమ. అలా దేవుడు అడుగుతున్నాడు, నీ కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని దేవుడు పరీక్షిస్తే, నీకంటే నాకు ఏది ఎక్కువయ్యా? నీ తర్వాత ఏదైనా ఆస్తి అయినా నువ్వే, ఆరోగ్యమైన నువ్వే, పిల్లలైనా నువ్వే, ఏమీ లేనప్పుడు నువ్వే ఉన్నావో, ఇప్పుడు కొడుకునిచ్చినప్పుడు కూడా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పేసి చెప్పడం. ఉదయాన్ని లేచాడు, గాలిని కత్తుకొడుకు పనివాడు పిలుచుకున్నాడు, కొడుకుని పట్టుకొని, కత్తి పట్టుకొని, కర్రలు పట్టుకొని వెళ్తున్నాడు. మోరియా పర్వతం దగ్గరికి బలిపీఠం మీద కుమారుడు పెట్టాడు. పెట్టి కత్తి తీసి వేస్తూ ఉండగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామా, నువ్వు దేవునికి భయపడేవాడు. ఎవరికి భయపడేవాడు? నీ కొడుకు కంటే నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు, నన్ను ఎక్కువగా ప్రేమించావు, ఈ పరీక్షలో నువ్వు గెలిచావు కాబట్టి ఇదిగో ఆ కొడుకు మీద నువ్వు చెయ్యొద్దు, పక్కన పుట్టే నువ్వు దాని వెనకో అంటే జ్ఞాపకం చేసుకోండి. ప్రథమ స్థానం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు ఎవరు? మన జీవితంలో కూడా అండి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. రోజు జీవితంలో మరి దేవుడు ఎందుకు అలా జరిగిందని మనం ప్రశ్న వేయడానికి లేదు. దేవుని ఉద్దేశాలు ఏది లేకుండా ఈ ప్రపంచం జరగదండి. ఆయన ఉద్దేశాలు ఏవి నిజంగా ఆయన సెలవు లేకుండా ఈ భూమి మీద ఏది ఏదో ఉద్దేశం ఉండదు. కీడుల్లో కూడా దేవుడు మేలు చేస్తాడు. కొన్ని పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో ఇంకా దేవుని సమీపస్తులుగా దగ్గర అవడానికి దేవుడు టెస్టులు పెడుతుంటాడు. ఆ టెస్టులో మనం ఏమవ్వాలి? కొందరికి ఇచ్చి శోధిస్తాడంట, కొందరికి ఎవ్వరికి శోధిస్తాడంట, పరీక్షిస్తాడంట. కొందరికి చెప్పండి ఇచ్చి పరీక్షిస్తాడు, కొందరికి ఇవ్వకుండా పరీక్షిస్తాడు. ఆ రెండింటిలో కూడా మనం గెలవాలి. శారీరక దగ్గర ఏమీ లేదు, ఒక్క పూట ఉంది, తిని చచ్చిపోవడం సిద్ధంగా ఉంది. దేవుడు ఏలియను పంపించాడు, నువ్వు ఒక్క అప్పం చేసి నాకు ఇవ్వగానే ఏమంటది, యెహోవా జీవతోడు పట్టిన పెళ్లి కొంచెం నూనె ఉంది, ఒక్క పూట కొంత తిని చచ్చిపోదాం అనుకున్నా, నువ్వు సావడం వల్ల బ్రతకాలనుకుంటే నీ కొన్నదానిలో మొదటి భాగం తీర్చి పెట్టాను అన్నాడు. ఆమె విశ్వాసంతో ముందు అవిశ్వాసపు అర్జునులకు వెళ్ళినా అయినా నీకన్నా నాకు ఏది ఎక్కువ చెప్పి మొదట అప్పం చేసి ఏలియా చేతిలో పెడితే చూడండి, వర్షము కురిసినంత వరకు పిండి తక్కువ కాలేదు నూనె. అంటే ఆమెకి లేని పరిస్థితుల్లో పరీక్షించాడు, అక్కడ పాస్ అయ్యాడు. ఇక్కడ అబ్రహాముకి కొడుకునిచ్చాడు, ఇచ్చిన కొడుకుని మరలా తీసుకుంటున్నాడు. ఈ కన్నా నాకు ఏది ఎక్కువ అని చెప్పి పరీక్షలో పాస్ అయిపోయాడు. అంటే అబ్రహాము జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నాడు? మీ జీవితంలో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. మీరు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మిమ్మల్ని అధముడుగా ఉంచడం, ప్రథములుగానే ఉంచుతాడు. అందుకే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకితే అప్పుడు అవన్నీ ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అన్ని దేవుడు అనుగ్రహిస్తాడండి.
కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో ఒకవేళ దేవుడు ఏదైనా పరీక్షిస్తే ఆ పరీక్షలో మనం గెలవాలి. ఆ పరీక్షలు ఏం చేయాలా? దేవుని చిత్తం ఏమైనది అదే జరుగుతుంది. దేవుని చంద్రశేఖర్ ఒక దైవజనుడు ఉంటాడంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే మంచి సేవ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు రిసెప్షన్ కానీ తన గృహంలో భోజనాలు ఏర్పాటు చేద్దాం, గ్రాండ్గా చేద్దామని చెప్పి పెళ్లి కూడా జరిగింది. కానీ ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ పెట్టుకోవడానికి ఏర్పాట్లు అన్ని చేశాడు. చాలా అద్భుతంగా ప్రార్థనా కూడికి ఏర్పాటు చేశాడు. మంచి గొప్ప శాఖలందరూ పిలిచి రిసెప్షన్ అద్భుతంగా జరిగించాలనుకున్నాడు. ముందే పాస్టర్ గారు, అమ్మగారు, బంధువులందరూ, సంఘస్థులు అందరూ ముందు వెళ్ళిపోయారు. ఏర్పాట్లు అన్ని చేస్తూ ఉండగా అమ్మ మీరు పెళ్లి టయానికల్లా మీరు ఫ్లైట్ లో వచ్చేయండి టికెట్ బుక్ చేశాడు. ఆ పెళ్ళిలో వచ్చే వాళ్ళు బెంగళూరు నుంచి వాళ్ళు ముంబై రావాలి. వీళ్ళు ఎక్కిన ఒక గంటలోనే గాలిలోనే ఫైర్ అయిపోయింది, పేలిపోయిందంటే ఇద్దరు భార్య భర్తలు చెందిపోయారు. సంఘస్థులకి ఆ కుటుంబానికి ఎంత ఆవేదన దుఃఖం. ఏమైపోతాడు పాస్టర్ గారు, అమ్మగారు ఏమైపోతారు, ఏంటి పాదాలను ఆరకుండేది, ఇద్దరు చనిపోయారు. ఈయన మరసట ఒక వారం తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళానంట. ఆ మీటింగ్లో డేట్ ఇచ్చాడు. ఈయన వాక్యం చెప్పాలి. ఆ మీటింగ్కి వచ్చిన కన్వీనర్ అనుకుంటున్నారు ఈరోజు పాస్టర్ గారు రారేమో, ఆయన దుఃఖంలో బాధలో ఉన్నారు, వేదంతో ఉన్నారు కాబట్టి రారేమో అనుకుంటే ఈ కార్యక్రమం అంతా చూసేశారు. చేయవలసిన అన్ని జరిగించారు. ఆ మీటింగ్ వెళ్ళారు కదా ఈయన రారేమో అనుకొని చెప్పేసి అందరూ అనుకున్న టైంలోనూ ప్రార్థన ప్రారంభమైంది. అందరూ వచ్చేసారు. పాటలు ప్రారంభించిన మొదట అవరిలో నేను కూర్చున్నాడు. తెలిసిన కన్వీనర్ అంటున్నాడు, అయ్యా మీకు ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మేము రావేమో అనుకున్నాం, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము అని ఆయన అంటాడు, దేవుడు నన్ను బలపరిచాడు. ఎవరు నన్ను? నా కూతురు నా కొడుకు నవలుడు మా ఇంటికి వచ్చి నిజంగా ఆనందిస్తారని మేము అనుకున్నాము. కానీ దేవుడు ఎందుకో వారిని తీసుకున్నాడు. కాబట్టి మేము దేవుణ్ణి ఎందుకు ఇలా చేశావని నేను ప్రశ్నించలేదు. నాకంటే నా దేవునికి ఎక్కువగా తెలుసు. నా పిల్లల గురించిన భవిష్యత్తు ఆయనకి బాగా తెలుసు. వాళ్ళు నా దగ్గరకు వస్తారనే సంతోషం నాకు ఉంది. కానీ నా దగ్గర రాకుండా వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇద్దరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకే సంతోషంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో జరగకపోవడం జరుగుతుంటాయి. మనం ప్రశ్నించలేదు. దేవుని ఉద్దేశాలు లేకుండా ఏవి రోజాను థింక్ చేసినప్పుడు అదే గుర్తొస్తుంటారు. దేవుని చిత్తము తన మీద ఏమైనా అది తప్పనిసరిగా జరిగిస్తాడు. దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, దేవుడు ఎందుకో నా జీవితంలో ఇంత తక్కువ సమయంలో ఇలా జరిగిందని మన జీవితంలో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, భయానకమైన పరిస్థితుల్లో ఏడుపు దుఃఖం ఉంటుంది. అయితే దేవుడు నమ్మదగిన ఏ దేవుడు అంటే ఆయన మన దేవుడు. నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, నిన్ను తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు. అబ్రహాము తండ్రి మృతి నొందిన తదుపరి అబ్రహామును దీవించాడు. కాబట్టి నీ పట్ల దేవుడి ఉద్దేశము ఎన్నో ఉన్నవి. ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు. అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి కారణం ఒకటి చెప్పండి, ప్రత్యేకంగా ఉన్నాడు. 2 దేవుని మీద ఆధారపడ్డాడు. 3 దేవునికి ప్రథమ స్థానం. నీ కొడుకును కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే నీకంటే నాకు ఏది ఎక్కువ కలుపుతావు నీ తర్వాతని దేవునికి ఇవ్వడానికి వెనకంజ వేయలేదు. అందుకే ఆ కుమారుని తీసుకోలేదు, కానీ పక్కన పొట్టేలు పెట్టాడు, బలిగా అర్పించాడు. అందుకే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అంతేకాదు అబ్రహాము తన కుమారుని అంట సేవకి ఇవ్వడానికి వెనుకంచి వేయలేదు, తన పిల్లల్ని సేవకి ఇవ్వడానికి వెనుకంచి వేయలేదు. మన పిల్లలు కూడా దేవునికి పరిచర్యలోను మనము పరిచర్యలో ఉంటే దేవుడు మనల్ని అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు. ఎన్ని విషయాల్లోనంట? అన్ని విషయాలు. 4వ వాక్యం చదివినట్లయితే 12:4వ వాక్యం చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. 12:4 యెహోవా తనతో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళును, లోతు అతనితో కూడా వెళ్ళును. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు. చెప్పండి, ఎన్ని ఏళ్ళ వాడట? అబ్రహాము
జ్ఞాపకం చేసుకోండి, ఆయన పిలిచినప్పుడు అంట 75 ఏండ్ల వాడు అంటాడు. అన్ని అంత ఆ వయసులో కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవునితో నడిచాడు, దేవుని కొరకు బ్రతికాడు. చెప్పండి, దేవునితో నడిచాడు, దేవుని కొరకు బ్రతికాడు. అందుకే అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలంటే దేవునితో నడవాలి. ఎవరితో నడవాలి చెప్పండి? దేవునితో ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వారు వృద్ధిలో తెస్తాడు, దేవుడు వారిని గొప్ప చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము అంట దేవుని ఇంటిలోనికి ఆహ్వానించాడు. అబ్రహాము ఎలాగ ఆహ్వానించాడంటే, అబ్రహాం ఇంటికి ఒక రోజున ఏం చేశారు, దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు అబ్రహాము వీళ్ళు దేవుడు అన్న సంగతి అబ్రహాం తెలియదండి, తెలియకుండాయే పిలిచాడు. పిలిచినట్టే ముందు నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చి కూర్చోమన్నాడు, నీళ్ళు ఇచ్చాడు. అయ్యా కొంతసేపు శాంతి ఇచ్చుకోండి, నేను ఆహారం పెడతాను, మీరు తిరిగి వెళ్ళండి అని చెప్పిన వెంటనే ఆ దేవుడు అన్నాడు, లేదు వెళ్ళిపోతామనంటే బతిమాలాడంట, బలవంతం చేశాడంట. లేదు, ఈరోజు మా ఇంట్లో ఉండాలి, మేము పెట్టిన భోజనం తినాలని చెప్పేసి ఆతిథ్యం ఇస్తే ఆ ఆతిథ్యము తీసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. మనము ఏదైనా ఖర్చు పెడుతున్నామంటే, మన గృహాల్లోనికి మనం ప్రభుని ఆహ్వానిస్తున్నామంటే తప్పనిసరిగా ఆయన తినేసి మూతి తుడుచుకుని వెళ్ళిపోయేవాడు వచ్చే మీద మరలా వస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతే, తినేసి వాగ్దానం చేశాడు, కొడుకు పుడతాడని చెప్పాడు. ఎలా ఏ మాట అయితే చెప్పాడో అదే రోజున సంవత్సరానికి ఆ ఇంట్లో దేవుడు కొడుకు ఇచ్చాడు. అందుకే మన కుటుంబాలు ఎప్పుడు కూడా మన ఇంట్లోనికి దేవుడు రావాలి, దైవజనుడు రావాలి, సంఘం రావాలి. ఎప్పుడైతే దైవజనుడు నేను సంఘం అడుగు పెడుతుందో, దేవుడే వస్తాడో, అప్పుడు మన ఇంట్లో ఏది కొద్దిగా ఉందో అది తీరుస్తాడు. ఈ గొప్పడు పెడుతుంటాం, సంవత్సరానికి ఒకటే పెడుతుంటాం, కానీ ఆ గొప్పడుకులు కూడా చాలా మంది పెట్టుకోలేకపోతున్నారు. ఆయన మీ ఇంటికి వస్తే ఏది అవసరం ఉందో తీరుస్తాడు, అది ముందు చూస్తాడు. పాస్టర్ గారు తెలియకోవచ్చు, సంఘాలతో తెలియకోవచ్చు, దేవుడు తెలుసు. దేవుడు ఎందుకు వచ్చాడు ఆ ఇంటికి, ఆ ఇంట్లో అద్భుతం చేయాలి. అన్ని ఉన్నాయి కానీ పిల్లలు లేరు. సారేమో గర్భవతిగా పేరైన ఆమె గొడ్రాలు, ఈయనేమో వృత్తిమైపోయిన శరీరాలు, పిల్లలకి అన్నది శక్తి లేదు. అయినా దేవుడు వచ్చాడు, వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు, ఇంట్లో చేర్చుకున్నారు, ఎంతో ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టడం చేత ఆ మూతుడుకుని వెళ్ళిపోలేదు. వారి జీవితంలో ఏదైతే కొద్దు ఉందో కొరత ఉందో ఆ కొరతను మనము దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటే దేవుడు మన అన్ని విషయాల్లో ఏం చేస్తాడు. అబ్రహాం జీవితంలో ఏమేం చేశాడంటే ప్రత్యేకంగా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. చెప్పండి, ప్రథమ స్థానం దేవునికి ఇచ్చాడు. అంతేకాదు ఆ దేవునితో నడిచాడు. అంతేకాదు కానీ తన ఇంటిలోకి దేవుణ్ణి పిలిపించుకుని ఆతిథ్యం ఇచ్చాడు. ఇన్ని విషయాలను దేవుడు కొరకు చేశాడు. కాబట్టి అబ్రహామునంట అన్ని విషయాలలో ఏం చేశాడు, వెళ్ళినప్పుడు ఏమీ లేదండి. అబ్రహామును సారా ఇద్దరు అలాగా ఒట్టి చేత వెళ్ళిపోయారండి. కానీ ఇప్పుడు అంట వెండి బంగారములు కలిగిన ఐశ్వర్యవంతుడు. 24:11 చదవండి. ఇప్పుడు 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైనను అన్ని విషయాలు, కొన్ని విషయాలు కాదండి, అన్ని విషయాల్లో ఏ వైపు చూసినా కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడండి. ఇప్పుడు అబ్రహాము మనకు ఒక్కరికే తండ్రి కాదండి. చెప్పండి, విశ్వాసం తండ్రి అంటే మనమందరం విశ్వాసం ద్వారానే యేసుప్రభువుని తెలుసుకున్నాం. అంటే మనం పితరుడైన తండ్రి ఎవరు? అబ్రహాం. మనకి తండ్రిగా ఉన్నాడు. ముస్లింలు కూడా ఆయనే తండ్రి. చెప్పండి, అన్యులు కూడా, ఇశ్రాయేలులందరికీ ఆయనే, యూదులందరికీ ఆయనే, మా ముస్లింలందరికీ ఆయనే, మనకి కూడా ఆయనే. అంటే ఎంతగా ఆశీర్వదించబడాలి చెప్పండి. అందుకే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ఎవరు అంటాడు? జక్కేత్ అంటాడు. జక్కే మోసపడైన అబద్ధికుడైనా లంచా తీసుకున్న అన్యాయంగా బ్రతికినప్పుడు కూడా మారిన తర్వాత, మోపు చెందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, యేసుప్రభు ఇంట్లోకి వచ్చిన తర్వాత హృదయం వేసే గిచ్చుడు చేత ఇప్పుడు మోసపడే అబద్ధికుడు అంటలేదు. ఇతడు కూడా అబ్రహాము అంటే ఆ వంశంలోకి వచ్చాడంట. ఒక వ్యక్తి అన్ని విషయాలు ఆశీర్వదించబడాలంటే ఈ క్వాలిటీస్ మనకు ఉండాలండి. ఒకటి, ప్రత్యేకంగా ఉండాలి. 2, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీదే ఆధారపడాలి. దేవుడు ఒకవేళ మనం పరీక్షిస్తే పరీక్షలో మనకి గెలవాలి. చెప్పండి, అంతేకాదు దేవునితో నడవాలి. అంతేకాదు చెప్పండి,
మన గృహంలోకి యేసయ్యని పిలిపించుకొని ఆతిథ్యం ఇవ్వాలి. ఈ 5 రకాలైన అనుభవాల్లో ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ఈ కుటుంబానికి కలుగునుగా, అట్టి కృప మనందరికీ కలుగునుగా, అట్టి కృప ఈ సంవత్సరం మన సంఘములో ఉన్న వారందరికీ కలుగునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దైవమైన యేసయ్య వందనాలు. ఒక వ్యక్తి అన్ని విషయంలో ఆశీర్వదించబడాలంటే దేవాలయం మేము వాక్య ప్రకారం నడుచుకోవాలి, ప్రార్థన అధికంగా చేయాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి, నమ్మకస్తులుగా జీవించాలి. అబ్రహాం జీవితంలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యేకంగా బ్రతికాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. నాయన తండ్రి, నాయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. నాయన దేవ ప్రథమ స్థానం ఇచ్చాడు. అంతేకాదు కానీ ప్రభా, పిల్లోడిని ప్రభుకి ఇవ్వడానికి వెనకంచి వేయలేదు. కాబట్టి మా జీవితంలో కూడా మీకు ప్రథమ స్థానం ఇస్తే మేము అదములుగా ఉంటాము, ప్రథములుగానే ఉంటాం. మొదట మీరు నీతిని రాజ్యాన్ని వెలిగితే అప్పుడు అన్ని దొరుకుతాయి చెప్పారు నాయన. ఈ కుటుంబానికి, నాకు, మాకు అందరికీ నాయన అన్ని విషయాల్లో మీ ఆశీర్వాదము, అభివృద్ధి, దీవెన మాకు దయచేయండి. కుటుంబాన్ని దీవించండి, చేరిన వారందరిని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం కూడి చేరి ఉన్న మనందరితో కూడుకుని ఏర్పాటు చేసిన కుటుంబీకులతో ప్రభు సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. చిత్తగా